అట్లాగే ఈవెన్ ఈ మధ్య కాలంలో కొంతమంది విలేజ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ టౌన్స్‌కెళ్ళిపోయి, వాళ్ళ పిల్లలకు వ్యాన్ ఫీజులు తగ్గించుకోవడానికో, లేకపోతే కాలేజీకి దగ్గర ఉంటదనో, స్కూలుకి దగ్గర ఉంటదనో దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు. రెంట్‌కైనా సరే. కొంతమందైతే ఫార్మర్స్ కూడా నియర్ బై టౌన్‌లో ఉండి, వాళ్ళ వ్యవసాయాన్ని చూసుకుంటున్నారు. అంటే మార్నింగ్ ఆహ్, కావాల్సినటువంటి మార్నింగ్ ఒకసారి వాళ్ళ ఫీల్డ్‌కెళ్ళిపోయి ఫీల్డ్స్ అన్నీ చూసుకొని, ఎప్పుడైతే ఆహ్, ఈ పెస్టిసైడ్స్ కానీ, కెమికల్స్ గానీ, యూరియా ఏయాల్సిన టైంలో వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికొస్తున్నారు. సో, ఇటువంటి మారిన టైం లోపల మనం టీచర్స్‌ని అదే విలేజ్‌లో ఉండాలి మీరు అనేటువంటి అని మాట్లాడడం కొంతవరకి అవసరం లేనటువంటిగా అనిపిస్తుంది నాకు. ఓకే. తర్వాత యాహ్! సో, ఇదంతా ఒక సైడ్. కేవలం విద్యా కమిషన్ అంతా గూడా ఎక్కువగా గవర్నమెంట్ టీచర్స్ గురించే మాట్లాడింది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రైవేట్ స్కూల్స్‌లో మనకి 32% ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. దాని లోపల 49,00,000 మంది ఆహ్, ఆహ్, స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ అయ్యారు. అంటే 62% స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ అయ్యారు. ఓకే. తర్వాత 65% స్టూడెంట్స్ ఎన్రోల్‌మెంట్ ఉంది. డబుల్ దాన్ ద ఆహ్, గవర్నమెంట్ స్కూల్స్. తర్వాత టీచర్స్‌ని తీసుకుంటే 2,00,000 వరకున్నారు. సో, ఇది మనకి 58%. మరి ఈ మీరు ఇన్ని విషయాలు కమిషన్‌లో మాట్లాడినప్పుడు, ప్రైవేటు టీచర్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే ఈ 65% స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్‌ను లేదంటే 32% ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కాదని, 60 ఆహ్, 60 68% ఉన్న పిల్లలు గాదని, లేదంటే 38% ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్స్‌ని గావని మనం క్వాలిటీని సాధించగలుగుతామా? సారీ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ 58%. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఏమో 58% ఉన్నారు మొత్తం టీచర్స్‌లో. స్టూడెంట్స్ ఏమో 65% ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్‌లో. గవర్నమెంట్ స్కూల్స్ ఏమో 32%. అంటే మనం 32, 65, 58 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే గవర్నమెంట్‌కొస్తే 68, 35, 42. మీరు మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ గురించే ఎక్కువగా దీనిలో మాట్లాడారు. ఎంత అది 68% స్కూల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత టీచర్స్‌ది 35%. అంటే మీరు 35% గురించే మాట్లాడి 65% స్టూడెంట్స్‌ని మీరు పక్కకు పెట్టేశారు. టీచర్స్ గురించి మాట్లాడితే 58% ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ యొక్క సమస్యలను మావి కాదని పక్కకు పెట్టేసి, కేవలం గవర్నమెంట్ టీచర్స్ 42% గవర్నమెంట్ టీచర్స్ గురించే మాట్లాడారు. అంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వాళ్ళ జీతాలు తగ్గియాలి, వీళ్ళని ఇంట్లో తీసుకోవాలి, వీళ్ళని అవి మాట్లాడారు గానీ, మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో సాధించాలి అంటే, ప్రైవేట్ స్కూల్స్ సంబంధం లేదా? ప్రైవేట్ స్కూల్స్ జోలికెళ్లరా మీరు? ప్రైవేట్ స్కూల్స్‌లో చదివేటువంటి పిల్లలు, ప్రైవేట్ స్కూల్స్‌లో రెగ్యులేషన్ లేకుండా, ప్రైవేట్ టీచర్స్‌కి మంచి జీతభత్యాలు అందించకుండా, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోకుండా, మరి కలల తెలంగాణ లేదంటే బంగారు తెలంగాణ సాధ్యపడుతదా? లేదంటే ఇంకేమంటాము సోషల్ తెలంగాణ సారీ సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అంటే ప్రైవేట్ స్కూల్లకు పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్నీ చూస్తారు. అన్ని రకాలుగా అన్నీ ఉంటాయి. పర్ఫెక్ట్. 100% పర్ఫెక్ట్ ఉంటాయి. స్కూల్ గ్రౌండ్ ఉంటది. 10 మంది టీచర్లుంటారు. ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. ఆ! అన్నీ లాబొరేటరీస్ ఉంటాయి. టాయిలెట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇక్కడ పేపర్ పైన 100% ఉంటాయి. నిజానికి స్కూల్ కట్ చూస్తే ఏముండయి. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా, కరీంనగర్ 2 టైర్ సిటీస్, 3 టైర్ సిటీస్ అన్నీ గూడా అపార్ట్‌మెంట్ మోడల్‌గా ఉండేటువంటి స్కూల్స్‌లో రన్ అవుతున్నాయి. వాళ్ళకి ప్లే గ్రౌండ్ ఉండదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఊసే ఉండదు. ఏదో కొన్ని స్కూల్‌లలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు. కానీ అది కొన్ని స్కూల్లే. జస్ట్ 10%, 20%. ఇవన్నీ గూడా అంటే నేను ఈ 10%, 20% అని చెప్పడం గూడా ఏందంటే డాటా లేదు మన దగ్గర. క్లియర్ స్టాటిస్టిక్స్ లేవు. జెన్యూన్ స్టాటిస్టిక్స్ లేవు. రీసెర్చ్ జరగలేదు. లాస్ట్ 10 ఇయర్స్‌లో బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు రీసెర్చ్ జరగలేదు. ఈవెన్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ జరిగినప్పటి నుండి గూడా అసలు ఫీజ్ రియంబర్స్‌మెంట్ సారీ హైర్ ఎడ్యుకేషన్‌కెళ్తున్నానిక్కడ. ఫీజ్ రియంబర్స్‌మెంట్ జరిగినప్పటి నుండి అసలు ఏం జరిగింది? పిల్లలు దాని ద్వారా బాగుపడ్డారా? ఫ్యాకల్టీ దాని ద్వారా బాగుపడ్డారా? అసలు ఎటువంటి రీసెర్చ్ లేదు. రీసెర్చ్‌ని మొత్తం గాలికి వదిలేసిర్రు. రీసెర్చ్ లేకుండా ఇంపాక్ట్ స్టడీస్ ఎట్లా ఉన్నాయో లేకుండా మీరు గవర్నమెంట్‌లో రన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అక్రాస్ ద నేషన్ ద సేమ్ సిట్యుయేషన్. వెరీ బ్యాడ్ సిట్యుయేషన్.
మనం ఒక స్కీమ్ పైన 100 కోట్లు పెడుతున్నామంటే, ఆ స్కీమ్ ఇంపాక్ట్ ఏముంది మరి? కళ్యాణ లక్ష్మి స్కీమ్ గావచ్చు, రైతు బంధు స్కీమ్ గావచ్చు, నేతన్నకు బీమా గావచ్చు, పెన్షన్ స్కీమ్ గావచ్చు, గొర్రెల స్కీమ్ ఎనీ స్కీమ్ గావచ్చు. పాత గవర్నమెంట్ గావచ్చు, ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ గావచ్చు. ఈవెన్ ఆర్టీసీ ఫ్రీ బస్ ఇచ్చారు. దాని ఇంపాక్ట్ ఏంటిది మరి? స్టడీ జేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ గృహలక్ష్మి స్కీమ్‌లో రకరకాల స్కీమ్‌లో ఈ బస్సు కోసం మనము 1000 కోట్లు పెడతాం. ఆ 1000 కోట్లలో ఒక రూ. 1,00,00,000 పెట్టి దాని ఇంపాక్ట్ ఏముంది? అని స్టడీ చేయాలి గదా మరి. 1000 కోట్లో, 50,00,000 20,00,000 స్మాల్ స్కేల్ ఒకసారి, తర్వాత లార్జ్ స్కేల్ చేయాలి గదా! లాంగిట్యూడినల్ స్టడీ చేయాలి. లాంగిట్యూడినల్ స్టడీస్ అంటే ఏంది? స్టార్టింగ్‌లో ఒకసారి ఇప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు స్టార్టింగ్‌ల ఇంప్లిమెంట్ చేయకముందు ఎట్లా ఉంది? ఇంప్లిమెంట్ చేసినాక ఎట్లా ఉంది? చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఎలా ఉంది? ఇంకో 1 ఇట్లా దిస్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడినల్ అంటే పీరియాడికల్‌గా చేయడం. ఇవన్నీ చేయడం లేదు. మరి గవర్నమెంటు మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 1% కావచ్చు. 1%, 2% రీసెర్చ్‌కి పెడితే ఏమైతది? అదేమైందంటే డేటా వస్తది మీకు. ఈ స్కీమ్ వల్ల ఇంతమంది బెనిఫిట్ అయ్యిల్లు. సో, ఇంతమంది బెనిఫిట్ అయ్యిల్లు. వాళ్ళ ఒపీనియన్ ఇట్లా ఉన్నది. దే ఆర్ హ్యాపీయా? నాట్ హ్యాపీయా? ఒకవేళ నాట్ హ్యాపీ అయితే ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఈ ఈ బెనిఫిట్స్ అన్నీ గ్రాస్ రూట్‌ల వరకు ఎళ్ళిపోతున్నాయా? ఎళ్ళిపోకపోతే కారణం ఏంది? రాజీవ్ గాంధీ గారు ఆ రోజుల్లోనే చెప్పారు. రూ. 1 ఖర్చు పెడితే కేవలం 25 పైసలో, 20 పైసల వరకే టార్గెటెడ్ గ్రూప్‌కి రీచ్ అవుతుంది. రిమైనింగ్ 80 పైసే స్వాహా. సో, అటువంటి విషయాలన్నీ ఈ రిసర్చ్ ద్వారా తెలుస్తాయి. కరప్షన్‌లో ఇప్పటికి మన 21st సెంచరీలో ఇప్పటికి 100 స్థానంలో ఏమో ఉంటారు. ఇప్పటికి మనం 21st సెంచరీలో పోలీస్ అంటే ఇప్పటికి భయమే. ఎందుకు పోలీస్ అంటే భయం? ఏం ఏం జనం ఏం తప్పు చేశారు? ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడతాం. పోలీస్ అంటే ఎందుకు భయం మనకు? వాళ్ళు మన దగ్గర నుండి వచ్చినోళ్ళే గదా! మన సమాజంకెళ్ళొచ్చి మనం రిక్రూట్ చేసిన వాళ్ళు, మన గవర్నమెంట్ డబ్బులిస్తేనే వాళ్ళు పోలీస్ అయ్యారు గదా! మరి మనకెందుకంత భయం పోలీసంటే? సో, సమాజంలో భారతీయ సమాజంలో ఇంతగనం ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లమ్ జరిగింది. కుల గొడవలో, మత ఘర్షణలో, లేదంటే ఏదన్నా దొంగతనాలు జరుగుతాయి. లేదంటే కొందరు చెప్పుకోలేనటువంటి లైంగిక వేధింపులుంటాయి. పోలీస్ స్టేషన్‌కెళ్ళి మాట్లాడితే రకరకాల ఇంటరాగేషన్. ఆడ అని చూడకుండా లేదంటే వాళ్ళు డౌన్ ట్రాడెన్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కోసం వెళ్తారు. వాళ్ళకి రకరకాల ప్రశ్నలు. వాళ్ళొచ్చిందే సమాజంలో ఉన్నటువంటి కింది వర్గాల నుండి. వాళ్ళకుండేటువంటి నెట్‌వర్కే తక్కువ. వాళ్ళు నిజంగా ఒక జెన్యూన్ రీజన్ తోటే రావచ్చు. సో, దాన్ని సాల్వ్ జేయడానికి మనకు మానవత్వం ఉండాలి ఫస్ట్. నువ్వు పోలీసు అనేటువంటి ఫీలింగ్ తోటి వాళ్ళని బాగా ఒక అధికారం చూపిస్తావు వాళ్ళ పైన. అది తప్పు గదా! ఇవన్నీ ఎవరు టీచింగ్‌లో స్కూల్ లెవెల్‌లో ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఒకప్పుడు ఇట్లా ఉండేది గాదు. ఒకప్పుడు ఉండొచ్చు. అట్‌లీస్ట్ ఆ హ్యూమన్ వాల్యూస్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ జేయాలి అనేటువంటిది ఉండాలి. ఈ మధ్య కేరళలో ఒక న్యూస్ వైరల్ అయింది. ఒక ముసలామెకి ఎవరో ఐఏఎస్ ఆఫీసరు హెల్ప్ జేశాడు 2, 3 రోజులు చూసి కంటికి. సో, అటువంటి ఆహ్, మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళు రావాలి. మానవత్వం పరిమళించేటువంటి మనుషులు తయారు గావాలి. అది అది కావడం లేదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పాను గదా నేను. బీఎడ్‌లో ఏం చదువుకుంటలేరు. అంతా నామకే వాస్తు. మెకానికల్ అయిపోయింది లైఫ్ అంతా. ఏదో మార్క్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. మార్క్స్ వస్తున్నాయి. జాబ్ కొడుతున్నారు. ఖతం. స్కేల్ ఖతం. దుకాణం ఖతం. అక్కడ సిస్టమ్ ఇవి చూడాలి. రీసెర్చ్ అంతా చేసి గవర్నమెంట్స్ గాని, కమిషన్స్ గాని ఎక్స్‌పర్ట్స్ తోటి కమిషన్స్ ఏసి మంచి రీసెర్చ్‌ని తీసుకొచ్చి సమాజాన్ని సరియైన పోయే విధంగా దానిలో టీచర్‌కి నంబర్ 1 పొజిషన్ ఇచ్చే విధంగా చూడాలి. అంతేగాని టీచర్ జీతాలు తగ్గియండి. ఇది వీళ్ళు సరిగ్గా చేయడం లేదు. అది సరిగ్గా చేయడం లేదు. అని మాట్లాడడం కాదు గదా! టీచర్స్ ఓకే మరి. మరి కరప్షన్‌లో మనము 100 స్థానంలో, 120 స్థానంలో ఎందుకున్నాం మరి? టీచర్ లేరు కదా కరప్షన్‌లో. టీచర్లు టీచింగ్ ప్రొఫెషన్ ఈస్ వెరీ అప్రిషియబుల్. ఎందుకంటే అది వాళ్ళు కరప్షన్‌లో పార్ట్ గారు వాళ్ళు. ఏ పని చేయాలన్నా గూడా రిమైనింగ్ టీచింగ్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ పొజిషన్, టీచింగ్ సెక్టర్ రిమైనింగ్ అన్నీ గూడా అవినీతితోటి సంబంధం ఉండేవి. డబ్బులిస్తేనే పనులయ్యేటువంటి డిపార్ట్‌మెంట్‌లు ఎన్నో ఉన్నాయి చాలా. కానీ టీచింగ్‌లో లేదు. ఈ మధ్య కాలంలో కొన్ని అవుతున్నాయి కావచ్చు. స్కూల్ పర్మిషన్ కోసం కావచ్చు. రకరకాల కొంతమంది న్యూస్‌లో వస్తాయి అప్పుడప్పుడు మనకు. బట్ అది కూడా కారణం ఏందంటే బ్యూరోక్రసీ ఎక్కువ కావడం వల్ల. బ్యూరోక్రసీ ఎక్కువ కావడమో, పొలిటికల్ ప్రెషర్స్ వల్లనో, అడ్మినిస్ట్రేటివ్ ప్రెషర్స్ వల్లనో.
ఓకే. సో, అట్లా ఆ రకంగా ఉన్నాయి. సో, అటువంటి అన్నిటిని మనము సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఇప్పుడు ఈ ఈ విద్యా కమిషన్ అయితే నేను చెప్పినట్టుగా ప్రైవేట్ టీచర్స్‌ని గాని, ప్రైవేట్ అంటే 65% ఉన్న ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ యొక్క ఆహ్, ఎలా స్టాండర్డ్స్ పెంచాలి అని గాని, తర్వాత ప్రైవేట్ టీచర్స్‌కి ఎట్లా వాళ్ళ యొక్క వెల్ బీయింగ్ వాళ్ళ యొక్క మంచి వాళ్ళ లోపల మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తీసుకురావడం గాని, వాళ్ళని గూడా బాగు చేయడం గాని, వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడడం గాని, దాన్ని కంప్లీట్‌గా గాలికి వదిలేశారు. మరి మీరు గవర్నమెంట్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా. మీకు తెలుసు ఒక జిల్లా లోపల జనాభా ఎంతున్నది, గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ ఎంతున్నయి, ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని పర్మిషన్ ఇవ్వాలి అవన్నీ తెలుసు మీకు. అవన్నీ రూల్స్ ఉన్నాయి. కానీ వాటి జోలికి ఏమకుండా గుడ్డిగా, బ్లైండ్‌గా ఈ పొలిటికల్ ప్రెషర్ వల్ల అన్ని ప్రైవేట్ స్కూల్‌లకి ఎక్కువ పర్మిషన్ ఇచ్చారు. ఉన్న స్కూల్‌కి సెక్షన్స్ పెంచుకోవడానికి ఇచ్చారు. ఇదంతా మీరు ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులే. పాలసీ మేకర్స్ చేసినటువంటి తప్పులే. కానీ యాస్ ఎ గవర్నమెంట్ మీకు ప్రభుత్వ టీచర్లు ఎంతనో, ప్రైవేట్ టీచర్ కూడా అంతనే కావాలి. ఓకే. మీరు గవర్నమెంట్ టీచర్స్‌కి ఇచ్చే సాలరీస్ కూడా మీ డబ్బులేం కాదు. అది కూడా ప్రజల సొమ్మే. ఈవెన్ ప్రైవేట్ టీచర్స్‌కు ఇచ్చే సొమ్మంతా కూడా ప్రజల నుండి వచ్చేది. కాకపోతే రూపం డిఫరెంట్. ఇక్కడనేమో టాక్స్‌ల ద్వారా గవర్నమెంట్ తీసుకొని అంటే మీరు గవర్నమెంట్ అనేది మీడియేటర్‌గా ఉండి జనాలకు నచ్చిన డబ్బును టీచర్‌లకు ఇస్తున్నారు. ఇక్కడనేమో గవర్నమెంట్ మధ్యలో లేకుండా డైరెక్ట్‌గా మేనేజ్మెంట్ కట్టడం వల్ల మేనేజ్మెంట్ వాళ్ళు టీచర్స్ సాలరీస్ ఇస్తున్నారు. బట్ ఆ సాలరీస్ ఎట్లా ఇస్తున్నారనేది ఒకసారి నెక్స్ట్ వీడియోలో వి విల్ సీ ఇట్. థాంక్ యూ.